నమస్తే, వెల్కమ్ టు అబి టీవీ. నేను బాను. తెలంగాణలో ఒక్క హత్యతో రాజకీయ ప్రకంపనలు రేగుతున్నాయి. ఒక్కసారిగా వేడెక్కింది తెలంగాణ. నిన్న భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త రాజలింగమూర్తిని దుండంగులు అతి దారుణంగా హత్య చేసిండ్రు. కత్తులతోటి నరికి చంపేసిండ్రు. కడుపులో ఉండాల్సిన పేగులు కాళ్ళ మీద వచ్చి పడ్డాయి. అంత దారుణంగా నరికి చంపారు. ఇక ఇదే అంశంపై అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తుంది. ఈ రాజలింగమూర్తి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసీఆర్ హరీష్ రావుపై కేసు వేసిండు కోర్టులో. ఈరోజు అది హైకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. అంతలోనే నిన్న నైటు అత్యంత దారుణ హత్యకు గురయ్యాడు. తెలంగాణలో హత్య రాజకీయాలకు తావు లేదు, అసలు ఉండవు. ఎంతవరకు ఉన్న రాజకీయంగా విమర్శించుకుంటారు, సోషల్ మీడియాలో తిట్టుకుంటారు తప్ప హత్య రాజకీయాలు లేవు. ఒక్కసారిగా ఈ హత్యతోటి మళ్ళీ రాయలసీమ రాజకీయాలు వచ్చినాయా అనే చందనంగా మారింది. మరి అంత దారుణంగా హత్య జరిగింది. మరి ఎందుకు చంపాల్సి వచ్చింది? రాజకీయ హత్యనా లేకపోతే వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? సామాజిక కార్యకర్త అయినటువంటి రాజలింగమూర్తికి అక్కడ స్థానిక మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కూడా కొంతకాలంగా పడతలేదంట. మరి ఆ కోణంలో కూడా ఏమైనా హత్య జరిగిందా? రాజలింగమూర్తిపై కూడా భూ ఆక్రమణ కేసులు కూడా ఉన్నాయంట. మరి ఆ విషయంలో కూడా ఏమైనా హత్య జరిగిందా? ఏదేమైనా ఒక్కసారిగా కలకలం రేగింది. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలే, హరీష్ రావే హత్య చేయించడని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లేదు, రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికే, ఒక్కసారిగా ప్రజల దృష్టిని మళ్లించడానికే, కేసీఆర్పై బదనం మోపడానికే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించిందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఎవరు చేయించిండ్రో ఏమో కానీ ఒక్కసారిగా రాజకీయం చేసే కార్యకర్తలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మరి అంత దారుణంగా చేయబడ్డాడు. మనం అంటుంటాం నక్సలైట్లు తుపాకులు వదిలి ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడాలని. మరి ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడితేనేమో ఇట్లా నరికి చంపుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా న్యాయం జరుగుతలేదు కాబట్టి కొందరు తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పోతున్నారు. అడవుల్లోకి పోతే వాళ్ళు నక్సలైట్లని వాళ్ళని కాల్చి పడేస్తున్నారు. మరి సామాన్యుడు, సామాజిక కార్యకర్తలు ఎట్లా పోరాడాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అటు గన్లు పట్టుకొని అడవుల్లోకి పోతేనేమో నక్సలైట్ల పేరుతోటి చంపేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా కోర్టులో కేసులు వేసి పోరాడదామంటేనే వీళ్ళు కత్తులతోటి నరికేస్తున్నారు. మరి ఎట్లా ప్రజాస్వామ్యం బతికేది? సామాన్యుడు ఎట్లా పోరాడాలి ఈ అవినీతి రాజకీయ నాయకులపై అనేదే ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా ఒక హత్యతో తెలంగాణ ఒక్కసారిగా ఉలికిపడ్డది. ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ లాంటివి ఈ హత్య. ఎందుకంటే ఈ హత్యలు ఒకరిని చంపితే ఒకరితోటి ఆగిపోయేటివి కాదు, మళ్ళీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చంపే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ప్రధానంగా రాజలింగమూర్తి యొక్క భార్య ఆరోపణ ఏంటంటే గండ్ర వెంకటరమణారెడ్డి హత్య చేయించండి భార్య అంటుంది. కొందరేమో బీఆర్ఎస్ అగ్రనేతలు చేయించడని వాళ్ళు అంటున్నారు. ఏదేమైనా ఒక సామాజికంగా ప్రజాస్వామ్యయుతంగా కొట్లాడుతున్న ఒక సామాజికవేత్తనైతే అతి దారుణంగా హత్య చేసిండ్రు. మరి దీని వెనుక పెద్దలు ఉన్నారా, చిన్నలు ఉన్నారా, ఎవరున్నారా అనేది తేల్చాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అటు సీఎం రేవంత్ కూడా చాలా సీరియస్ అయిండు. కేసును కూడా సిఐడికి అప్పగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై బీఆర్ఎస్ నేతలు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు, అతనిపై గతంలోనే భూ ఆక్రమణ కేసులు కూడా ఉన్నాయి, అందులో భాగంగానే హత్య జరిగి ఉండొచ్చు అని వాళ్ళు వాదన వినిపిస్తున్నారు. ఏదేమైనా ఇవి హత్య రాజకీయాలు మంచివి కాదు, చాలా దారుణమైన రాజకీయాలు ఇవి. ఒకవేళ హత్య రాజకీయాలే అయితే, హత్య రాజకీయాలు కాకపోయినా అతి దారుణంగా చంపడం అనేది ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు. దీన్ని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. కాబట్టి కఠినంగా దుండగులను శిక్షించాల్సిన బాధ్యత పోలీసులపై, న్యాయస్థానాలపై ఉందని ప్రజలు కోరుకుంటున్నారు. ఇకపై ఇలాంటి హత్యలు జరగకుండా ప్రభుత్వం కూడా కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడే ఈ హత్యలు ఆగుతాయి.